ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ త్వరలో సాకారం కాబోతోంది. ఎప్పటి నుంచో ఊరిస్తున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు త్వరలోనే పట్టాలెక్కబోతున్నాయి. వచ్చే నెల మొదటి వారంలోనే కొత్త రైల్వే జోన్ ని ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారవుతోంది. ఈ నెలాఖరికల్లా గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి కార్యక్రమాలు కొనసాగించేలా కూటమి సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇంతకీ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం పనులు ఎంతవరకు వచ్చాయి? సౌత్ సెంట్రల్ రైల్వే విభజన ఎలా ఉండబోతోంది? కేంద్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ను ప్రకటించి ఏడాది గడుస్తోంది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ ఈ 4 డివిజన్లను కలిపి విశాఖ ప్రధాన కేంద్రంగా రైల్వే జోన్ ను ఏర్పాటు చేసింది. వాల్తేరు డివిజన్ ను కొనసాగిస్తూ విశాఖ డివిజన్ గా పేరు మారుస్తూ రైల్వే బోర్డు అధికారిక ఉత్తర్వులు కూడా ఎప్పుడో జారీ చేసింది. కానీ కొన్ని సమస్యలతో లేట్ అవుతూ వస్తోంది. ప్రస్తుతం ఆ సమస్యలన్నీ క్రమంగా తొలగిపోతుండటంతో కొత్త రైల్వే జోన్ కార్యకలాపాలు పట్టాలెక్కబోతున్నాయి. ఇటీవలే సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత మరింత స్పీడ్ పెరిగింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 1 నుంచి నూతన రైల్వే జోన్ ప్రారంభం కానున్నట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ నుంచి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం అవుతున్నాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్. అంతేకాదు వచ్చే 5 ఏళ్లలో విశాఖపట్నం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని చెప్పారు. కార్యకలాపాలు కూడా తొందరలో మొదలవుతాయి ఏప్రిల్ నుంచి అని చెప్పి మనకున్న సమాచారము. విశాఖపట్నం నగరం అయితే మీరు ఒక 5 years తర్వాత మీకు ఊహకి అందనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. మనం ఇదివరకు హైదరాబాద్లో లేము, హైదరాబాద్ మనకి పోయింది, మనకి నష్టపోయాము అనే భావన లేకుండా 5 years తర్వాత ఈ మోర్ దెన్ హైదరాబాదు విశాఖపట్నం తయారవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా రైల్వే జోన్ వలన చాలా అవకాశాలు ఎక్కువ, ప్రజలకి సౌకర్యం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. విశాఖలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాల ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుంది. జోన్ కార్యాలయం నిర్మాణ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. జోన్ ఏర్పాటుకు గెజెట్ విడుదలైతే కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. అయితే శాశ్వత కార్యాలయ భవనం అందుబాటులోకి వచ్చే అవకాశం లేకపోవడంతో తాత్కాలికంగా సిరిపురంలోని ది డెక్ భవనంలో 2 అంతస్తుల జీఎం కార్యాలయాన్ని సిద్ధం చేశారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లో పనిచేసేందుకు 959 మంది ఉద్యోగులను బదిలీ చేయాలని ఇటీవలే రైల్వే శాఖ నిర్ణయం కూడా తీసుకుంది. ఇప్పటికే సౌత్ కోస్ట్ జీఎం గా సందీప్ మాథుర్ తో పాటు వివిధ విభాగాల అధిపతులను కూడా నియమించింది. సిరిపురంలోని తాత్కాలిక కార్యాలయంలో హెచ్ఓడి ఛాంబర్లు సైతం సిద్ధం చేశారు. 1000 మంది ఉద్యోగులు విధులు నిర్వహించేలా తాత్కాలిక కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. అందులో కొంతమంది విధులకు కూడా హాజరవుతున్నారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ సంబంధించిన తాత్కాలిక కార్యాలయంలో ఉన్నాం. ప్రస్తుతం సౌత్ కోస్ట్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్గా నియమించారు. అయితే అతనికి సంబంధించిన తాత్కాలిక కార్యాలయంలో ఛాంబర్ ఒకసారి చూస్తే లోపల సందీప్ మాథుర్ అంటే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ ఇక్కడే కూర్చొని ఇక్కడి నుంచి కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. దాదాపుగా 41,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ తాత్కాలిక రైల్వే జోన్ జీఎం కార్యాలయ పనులు అనేవి శరవేగంగా సాగుతున్నాయి. దాదాపుగా 6th floor అనేది దాదాపుగా కంప్లీట్ అయింది. 7th floor ఇంకా పనులు నడుస్తున్నాయి. సాధ్యమైనంత త్వరగా ఇక్కడ నుంచి కార్యకలాపాలు చేసేగా ఏర్పాటు చేస్తున్నారు. తాత్కాలిక జనరల్ మేనేజర్ కార్యాలయం అయితే దాదాపుగా ఒక కొలికి వచ్చింది. గెజెట్ నోటిఫికేషన్ వస్తే ఆ తర్వాత రైల్వే జోన్ కార్యకలాపాలు ఊపందుకునే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విషయంలో గెజెట్ నోటిఫికేషన్ ఆలస్యమన్నారు ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ డివిజనల్ కోఆర్డినేటర్ రామ్మోహన్ రావు. ఇలా కీలక శాఖల యొక్క ప్రిన్సిపల్ ఆఫీసర్స్ అందరినీ కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. కానీ ఆ గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ కాకపోవడం వల్ల అధికారికంగా కార్యకలాపాలు స్టార్ట్ చేయలేని పరిస్థితులు మనం అందరూ ఆకాంక్షిస్తున్నట్టే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కూడాను ఈ కార్యకలాపాలు స్టార్ట్ అవుతాయని భావిస్తున్నాము. ఈలోపు 15వ తారీఖు కల్లా గెజెట్ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి మాకున్న సోర్సెస్ ద్వారా కూడా మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాం. ఇక గెజెట్ నోటిఫికేషన్ విడుదలైతే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే విభజన ప్రక్రియ కూడా చివరి దశకు చేరుకుంది. 6 డివిజన్లతో సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్కే పరిమితం కానుంది. విజయవాడ, గుంటూరు, గుంతకల్తో పాటు తూర్పు కోస్తా జోన్లోని కొంత భాగం కొత్తగా ఏర్పడే విశాఖ డివిజన్ తో కలిపి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ గా ఏర్పాటవుతోంది. అయితే ఉద్యోగుల సర్దుబాట్ల విషయంలో కాస్త ఆందోళన నెలకొంది. కొత్తగా ఏర్పాటయ్యే రైల్వే జోన్ లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ ఉద్యోగుల్లో వినిపిస్తోంది. ఓన్ డివిజన్లో ఉన్న వాళ్ళకి ఆప్షన్ ఇస్తే ఎక్కువ మంది ఎంప్లాయీస్ మేము ఇదవుతాం. రాయగఢ డివిజన్ అవ్వకుండా సౌత్ కోస్ట్ రైల్వే మాకు హెడ్ క్వార్టర్లో ఆప్షన్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయం ఉంది. మాకు ఫస్ట్ ఆప్షన్ కింద పెట్టమన్నాం, ఇప్పుడు ఆప్షన్ 3 కింద ఇచ్చారన్నమాట. మాకు ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మా శ్రామిక తరపు నుంచి ఒక మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్తో ఈ సౌత్ కోస్ట్ రైల్వే ఫామ్ అవుతూ రాయగఢ డివిజన్ కూడా ఫామ్ అవుతుందని త్వరలో ఏప్రిల్ 1 నుంచి కార్యకలాపాలు స్టార్ట్ అవుతాయని మేము
ఆశిస్తున్నాం. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు ఇప్పటికే చాలా లేట్ అయిందని, ఇప్పటికైనా కార్యకలాపాలు వెంటనే ప్రారంభించాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక నేతలు కోరుతున్నారు. రైల్వేకి విశాఖపట్నంలో చాలా పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. 700 ఎకరాలు ఖాళీ స్థలం ఉంది. అలాగే డిఆర్ఎం ఆఫీస్ ఖాళీగా ఉంది. చాలా మంది సిబ్బంది తగ్గిపోయారు. అందువల్ల నుంచి తాత్కాలికంగా వెంటనే రైల్వే జోన్ పనులు డిఆర్ఎం ఆఫీస్ నుంచి ప్రారంభించి తక్షణం దాన్ని అమల్లోకి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈలోగా నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఇక్కడ షిఫ్ట్ అవ్వచ్చు. అందువల్ల నిర్మాణం అవలేదనే పేరుతో ఇంకా తాత్సారం చేయడం ఏ రకంగానూ సమంజసం కాదు. మొత్తంగా విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం కానున్నట్టుగా ఆయా రైల్వే విభాగాల మాటల్లో స్పష్టమవుతోంది. అటు ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుంది అనే కూటమి నేతల ప్రకటనతో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పట్టాలెక్కి హై స్పీడ్ లో దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.